అన్ని రంగాల్లో కూడా మానవ స్థానాన్ని భర్తీ చేయగలవని రోబోట్స్ గురించి అచంచలమైన విశ్వాసాన్ని కలిగి ఉంటున్నాడు మానవుడు. రోబోలు నిజంగా మనకి మేలు చేస్తున్నాయా ఆలోచన చేస్తే రీసెంట్గా అమెరికా దేశంలో ఒక క్యాన్సర్ ఆపరేషన్ జరుగుతూ ఉంది. సర్జికల్ రోబోని ఆ యొక్క ఆపరేషన్ థియేటర్లో పెడితే ఆ క్యాన్సర్ వ్యాధిగ్రస్తురాల్ని ఆ రోబో చంపినటువంటి వార్తను ఈరోజు మనం న్యూస్ పత్రికల్లోనూ ఇంటర్నెట్లో మనం చూస్తున్నాం. ఆలోచన చేయండి, రోబోట్లు నిజంగా మానవుని ప్రాణాన్ని రక్షించగలుగుతాయా, ఆపరేషన్ చేయగలుగుతాయంటే కొన్ని సందర్భాల్లో సాంకేతిక లోపాల వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారండి. ఈరోజు జ్ఞానం అధికమవటం ద్వారా అనేక మంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. రోజున మనిషి దేవుని ధిక్కరిస్తున్నాడు. దేవుని యొక్క ప్రమేయం మాకు అక్కర్లేదు, దేవుని యొక్క అవసరత మాకు అక్కర్లేదు, మేము చాలా జ్ఞానం సంపాదిస్తున్నామని చెప్పి ఆ రోబోట్ల మీద ఆధారపడటం ద్వారా ఈరోజు అనేక మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అమెరికాలో ఒక స్త్రీ ఆపరేషన్ కొరకు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత క్యాన్సర్ కొరకు ఆ ఆపరేషన్కి రంగం సిద్ధం చేశారు. ఆ సర్జికల్ రోబోని వెలుగులోకి తీసుకొచ్చిన తర్వాత ఆపరేషన్ జరుగుతూ ఉంది. ఆ యొక్క రోబో అనవసరంగా మిగతా ఆర్గాన్స్ మీద రంధ్రాలు చేసిందటండి. వాస్తవానికి అది ఆపరేషన్ చేస్తూ ఉన్నప్పుడు సాంకేతిక లోపం ద్వారా మిగతా ఆర్గాన్స్ని అది రంధ్రాలు చేయటం ద్వారా ఆర్గాన్స్ అనేవి పని చేయకుండా ఆ స్త్రీ చనిపోయినట్లుగా ఈరోజు వార్తల్లో మనం గమనించగలుగుతున్నాం. ఆలోచన చేయండి, దేవుని వాక్యం చెప్తుంది అంత్య దినాల్లో ఇటువంటి ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, జ్ఞానం అధికమవుతుంది అనే విషయం దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. ఈ రోజున దేవుని స్థానాన్ని ఏ ఒక్కరు కూడా భర్తీ చేయలేరండి. మీకు తెలుసు, ప్రపంచంలో చాలామంది దేవుని ప్రమేయం మాకు అక్కర్లేదు, దేవుడు ఎవడు, యెహోవా ఎవడు అన్నటువంటి ఫరో జీవితంలో ఎర్ర సముద్రంలో పడి నాశనం అయిపోయాడు. ఆ తర్వాత నెబుకద్నెజరు బబులోను సామ్రాజ్యపు అధినేత నిజంగా ఎంతగానో దేవుని మీద తిరుగుబాటు చేశాడు, గర్వంతో విర్రవీగిపోయాడు. దేవాది దేవుడు అతనికి పశు స్వభావం ఇచ్చి గడ్డి మేసేలా చేశాడు. హేరోదు కూడా తన జీవితంలో యెహోవా ఎవడు, నేను ఎవరి మాట విన్నక్కర్లేదు, నా జ్ఞానము, నా శక్తి, నా బలము, నా అధికారము, నా రాజరికం అన్నాడు హేరోదు. పురుగులు పెట్టి చనిపోయాడండి. ఆలోచన చేయండి, టైటానిక్ దుర్ఘటన గురించి కూడా మనం వింటూ ఉంటాం. టైటానిక్ అనేటువంటి వాడ నిర్మించినటువంటి వ్యక్తి థామస్ ఆండ్రూస్, టైటానిక్ దిస్ ఈజ్ వర్చువల్లీ అన్సింకబుల్, గాడ్ కెనాట్ సింక్ దిస్ మైటీ షిప్ అన్నాడు. మనకు తెలుసు 1912 ఏప్రిల్ 14 టైటానిక్ అట్లాంటిక్ మహాసముద్రంలో మునిగిపోయింది. ఆలోచన చేయండి, దేవుని జ్ఞానాన్ని మనం వెర్రితనంగా చూస్తే, దేవుని ధిక్కరిస్తే, దేవుని ప్రమేయం మన జీవితంలో లేదు అని అంటే కనుక మానవుడు ఖచ్చితంగా తన జీవితంలో నష్టాన్ని చూడాల్సిందే, మానవుడు ఖచ్చితంగా మరణాన్ని అనుభవించాల్సిందే. ఆలోచించేద్దాం, ఈ రోజున మరణాన్ని తప్పించుకునే మానవుడు ఎవరు ఉన్నారా? ఇంత జ్ఞానం అధికమవుతుంది, మరణాన్ని ఏ ఒక్కరన్నా తప్పించుకోగలరా? అది దేవుని చేతిలో ఉంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. చాలా విచారం అండి, అమెరికాలో ఒక రోబోట్ ఒక క్యాన్సర్ రోగిని చంపేసింది. వాస్తవానికి బ్రతికించాల్సిన ఆ సర్జికల్ రోబో ఒక వ్యక్తిని చంపేసింది. కాబట్టి మీరందరూ కూడా ఇలాంటి విషయాలు వింటూ ఉన్నప్పుడు యేసుప్రభు రాకడి దినాల్లో మనం ఉన్నాం, యేసుప్రభు అతి సమీపంగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవునికి ధిక్కారంగా మాట్లాడితే, దేవుని దృష్టిలో మనం గర్విష్ఠులుగా ఉంటే దేవుడు ఖచ్చితంగా మన చేత గడ్డి తినిపిస్తాడు. God bless you. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి, క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, నాల్గవ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచ వ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో 1000 మంది ప్రజలు పాల్గొంటూ
ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక 100 కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ మేలులు పొందుచున్నారు. ప్రతి ఆదివారం హోలీ కమ్యూనియన్ సర్వీస్. దూర ప్రాంతము నుండి వచ్చు వారికి ప్రేమ విందు కలదు. కుటుంబాలతో రండి. దేవుడిచ్చే గొప్ప రక్షణ, స్వస్థత, అభిషేకాన్ని పొందుకొనండి. రండి, మీ దుఃఖము నాట్యముగా మార్చబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 88 6276 777.